గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సొరకూర వండుతున్నారు. ఎలా వండాలి ఏంటి అంతా చూపెడతాను ఇందులో. ఈరోజు ఏమేమి కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తాలింపు కావాలి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సొర స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలో చెప్పమ్మా. ఇలా సొరని ఇలా ముక్కలు కోసుకుని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత వీటిని ఇలా పొడి చేసుకోవాలి. ముక్కలు కారం ప్యాకెట్ కట్ చేసి ఇప్పుడు ఇలా మెత్తగా చేసి సొరని ఇలా పొడి చేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక ఉల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, సాల్ట్, తగినంత సాల్ట్, కారం ఎక్కువ పడతారా? కారం వేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కారం ఎక్కువ పడతారా? కలిపేసుకుని పోపు పెట్టి అప్పుడు ఆ పోపులో వేసేసి వేపేయాలి. సిమ్లో పెట్టి ఫ్రై కింద చెయ్యాలి. ఉప్పు కారం చూసుకుని తర్వాత వేసుకోవాలి. మళ్ళీ అన్నీ మసాలా పొడి కూడా వేయాలి. 2 స్పూన్లు మసాలా పొడి వేయాలి. ఆ మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి ఆడేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క అదిని అలా కూడా మిక్సీలో పట్టేసుకోవచ్చు. ముద్ద ఆ ముద్ద ఇందులో కలిపేసుకోవాలి. మళ్ళీ గిన్నె పెట్టుకుని నూనె వేయాలా? పోపులు అన్నీ వేసేయాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, తాలింపు పెట్టాలంట. ఆయిల్ కూడా సొరకూరకి ఎక్కువే పడుతుంది, కారం ఎక్కువే పడుతుంది. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అందులో కొంచెం ఉల్లిపాయ ముక్క వేయాలి, పిడుపులో కలపాలి. కొన్ని ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా వేసుకోవాలి. కొంతమంది ఇలా ఉల్లిపాయలు వేయరు, ఇంకా వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కొన్ని ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలోనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పిడుపు అంతా ఈ తాలింపులో పోపులో వేసేయాలి. వేసేసి దీన్ని ఇలా సిమ్లో పెట్టి ఇలా 10 గంట అయినా మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత తినాలి. 2 రోజులైనా 3 రోజులైనా అసలు పాడవదు. కానీ ఈ వంట మాత్రం, ఈ సొర పిడుపు అన్నది పూర్వకాలం వంట. ఇది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా కోడళ్ళకి, కూతుర్లకి అందరికీ కూడా ఈ టైప్ రావాలని మేము వీడియో చేస్తున్నాం. మీకు అందరికీ నచ్చినట్లయితే దీన్ని
అభిమానించండి ఈ వంటని. ఇంకా చేయాలనుకుంటున్నాం చాలానే. ఓ పావుగంట, ఇది పావుగంట కూడా అక్కలేదు, 10 నిమిషాలు అయితే ఇది మగ్గిపోతుంది. శుభ్రంగానే మగ్గిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కారం అయ్యి ఒకసారి రుచి చూసుకుని మళ్ళీ ఏమన్నా కావాలితే వేసుకుని తీసేసుకోవచ్చు. తొందరగా ఉడికిపోతుంది. ముందు సరే అన్నీ రెడీ చేసుకున్నాక ఇది తొందరగా అయిపోయే రెసిపీ. ఆల్రెడీ బాయిల్ చేసి ఫిష్ కదా, బాయిల్ చేసింది కనుక మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.